ఏమిటయ్యా పంతులు గారా దండాలు కానీ నాన్న ఏమిటి ఎవరండి నువ్వే ఆడుకుంటూ వస్తున్నానండి ఓ పాట పాడుకుంటూ వస్తున్నావా ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నావు ఇటు ఎవరండి నువ్వే నేనండి ఇక్కడి నుంచి వస్తున్నానండి ఇక్కడంటే అదే ఇంట్లో వచ్చా చింతామణి ఇంట్లో చూస్తున్నావా ఓహో చింతామణి ఇంటికి ఏ అవసరం వెళ్ళావు బాబు ఎవరండి నువ్వేనయ్యా అదే అండి నేనండి బాకీ వసూలు చూడకి లేనండి ఏమిటి బాకీ ఎవరండి నువ్వే చూస్తుంటే అదే దీపావళికి వాళ్ళ అమ్మకేమో నూనె ఇచ్చాను చింతామణి గారికి బట్టలు ఇచ్చాను అవి వసూలు చూడకి వెళ్ళానండి మరైతే దొడ్డు గుమ్మానికి రావాల్సిన అవసరం ఎవరండి నువ్వేనా ఏంటంటే ఎవరు రావడం అండి అరే నువ్వు రావడం చెప్తుంటే మళ్ళీ నువ్వు నేనేనండి మాట్లాడుతూ వచ్చేసానండి మాట్లాడుతూ వచ్చేసావా మరైతే ఈ మొహాన్ని మచ్చలేమిటి ఆ చెట్టు కింద ఉంటే పక్షులు ఎట్టేసిందండి అదే పాపం చూసుకోలేదే చూసుకుంటాను కడుక్కుంటాను ఇంటికి ఏమిటా మంచి గంధం వాసన వస్తుంటే పక్షి ఎట్టంటావు అది గండ పేరండ పక్షి ఉంటుందండి ఓహో గండ పేరండ పక్షి వచ్చి సుబ్బి చెట్టు గారి మీద రెట్ట వేసింది అన్నమాట చెట్టే మర్యాదగా నిజం చెప్తావా తన్నమంటావా తన్నడం ఎందుకండి నిజమే చెప్తాను చెప్పు మరి అసలండి నేను ఒళ్ళు సపోతుంది ఏమి ఇప్పుడు రంభలా తయారయ్యావు కోరి కోరి ఏ కొత్త రేసు కూడా నాకు గౌరవంపేడా మాట్లాడు ఇక్కడికి వచ్చే వారందరికంటే మాకు ఎక్కువ నీతి నియమాలు ఉన్నాయి అప్పుడే అంత కోపమా ఏదో హాస్యానికి అన్నాను అంతే నీ మనసు నాకు తెలీదు మన్నించు చింతామణి మన్నించాలా నువ్వు ఈ పూట తప్పకుండా సొమ్ము తెస్తావని అది మా అమ్మ ముఖాన్ని పారేయొచ్చు కదా నేను సంతోషిస్తూ ఉంటే నీకు అనుమానాలు నాకు అవమానాలున్నా హాస్యానికి అన్నాను చెప్పానుగా కోపం పోయిందా ఇంకెప్పుడు అనలే అలసిచ్చిన తర్వాత అనిపించుకోక తప్పుతుందా మీరంతా కడిగిన ముత్యాలైనట్టు మేం కానట్టు అయినా ఎక్కడ పైకి అడిగిపోతానోనని దారిలోనే ఒక నేరం ఆలోచించుకొని రావడం అలవాటైంది ఆలోచన మాట సరే గాని సుబ్బి చెట్టు ఎందుకు వచ్చాడు వచ్చాడని ఎవరు చెప్పారు ఒకళ్ళు చెప్పేదేమిటి నా కళ్ళారా నేను చూస్తేను చూస్తే అడగకపోయావు అడిగాను ఏం చెప్పాడు ఏం చెప్తాడు నూనె బాకీ చీరల బాకీ అన్నాడు మరింకే నమ్మకం లేదా ఇంకో నేరం నా తలకి చుట్టాలనుందా లేదులే చింతామణి లేదు చింతామణి ఎలా ఉంటుంది ఆ సొమ్ము తెచ్చి మా అమ్మ చేతికి ఇచ్చిందాకా చింతామణి అసలు ఉండదు ఏ రోజుకు ఆ రోజు నువ్వు సాకులు చెప్పిపోవడం మా అమ్మ నన్ను బాకులు కూర్చున్నట్టు మాట్లాడటం ఇంతేగా ఇక నా వల్ల కాదు తప్పించుకోవాలని కాదులే ఒక మిత్రుడిని డబ్బు అప్పడిగాను ఇవాళ ఇస్తానని నమ్మించి దగా చేశాడు ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా ఉంది ఇప్పుడు అదే నేను పడే బాధ మా అమ్మ నన్ను అనరాని మాటలు అంటోంది ఆ మాటలన్నీ విని నేను కాబట్టి బ్రతుకున్నాను కానీ ఇంకోళ్ళైతే ఊరి పోసుకొని చచ్చిపోతారంటే చింతామణి చింతామణి అంత మాట అనుకు నువ్వు లేకపోతే నేను బతకగలనా నీ ప్రేమ కోసం నా సర్వస్వం ధారపోశాను కానీ ఈనాడు నీకు నాకు నడుమ ఈ నాణాలని నల్లకొండలు అడ్డొచ్చాయి గాని విడిచితి బంధువర్గముల వీడితి ప్రాణములగు మిత్రులన్ విడిచితి ఇల్లు ఆకిలియు వీడితి భార్యను పాత చెప్పుగా విడిచితి ఎగ్గు సిగ్గులు అరవిందదళేక్షణ అరవిందదళేక్షణ నీ నిమిత్తమై విడువనే దేహము నీవు నను ఏడు అవస్థ తటస్థమైనతో నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు మా అమ్మ సంగతి నీకు తెలియంది కాదు నిన్ను మా అమ్మ తరిమి వేయమంటే తప్పని నా మనసు ఒప్పదని ఎంతో బ్రతిమాలి నచ్చ చెప్పాను ఎప్పటికైనా సొమ్ము తెచ్చి దాని మొహాన్ని పారేస్తామని ఎంతో ఆశపడ్డాను నిజమే కానీ ఏం చేయని చెప్పు పరువు మర్యాదల్ని పాతగుడ్డలుగా ముడేసి జోలికట్టుకు బయలుదేరిన చెల్లిగా పుట్టడం లేదు సంఘం నీచాతి నీచంగా చూసిన భార్య ఉసూరుమన్న ఉన్నంత వరకు తెచ్చి నీకే ఇచ్చాను నేత్రములెల్ల జగనమ్మి దోసిళ్లతో తెచ్చిపోసినాను తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను అత్తవారిచ్చిన అంటు మామిడి తోట
ఈవు కోరగా వ్రాసి ఇచ్చినాను. కులసతిమేని సొమ్ములు పుస్తతో గూడకొని వచ్చి నీ ఇంట గుప్పినాను. కులము వారెల్ల నీకిది కూడదనినా భార్య నూతికి గోతికి పరుగులిడిన లెక్కసేయక నీళ్ళు కుక్కమోలే కాచుకొని ఇట్టులున్నాను కలిగి నేను. నీ పరిస్థితి నాకు తెలియదా? నాకు మాత్రం జాలేదా? అవతల మా అమ్మ బాధపడలేక గాని లేకపోతే డబ్బు జోలికి పోయేదాన్నా నిన్ను ఒక టోలి అడిగేదాన్నా. పడినట్టే ఉండవులే చింతామణి. ఇవాళ భగవంతుడు నాకు ఒక బాల్యమిత్రుడిని చూపించాడు. ఏటికి అవతల ఉంటున్నా పెద్ద మేడ కట్టలేదు వాసుదేవరావు గారు వారబ్బాయి. బిల్వమంగళుడా? ఏ తిరుగున్నావా? లేదు. చాలా ఆస్తిపరుడు, సజ్జనుడు. చిన్నప్పుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం. శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటిగానే మెరిగాం. మరెందుకు విడిపోయారు? వాడు ఆంధ్రం చాలించి సంస్కృతంలో పడ్డాడు. సరే మనం ఇక్కడ పడ్డాం. ఇన్నాళ్ళకు మళ్ళీ కనిపించాడు. పైగా ఇవాళే వాడికి తండ్రి వ్యాపారం అంతా అప్పగించాడు. అలాంటి మిత్రులు ఇన్నాళ్ళు ఎలా మర్చిపోయా? ఏం చేయమంటావు? సిరి ఉన్నంత వరకు చింతామణి 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 తప్ప వేరే ప్రపంచం కనిపించలేదు. ఎవరా ఎవరా అని చేయి దాపి ఇప్పుడు వెతుకుతున్నాను దాన్ని. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఆయన ఒకసారి ఇక్కడికి పిలుచుకురాగలవా? ఇక్కడికా? ఏ వాడిని ఇక్కడికి తీసుకురావడం అసంభవం. ఎందుకని? వాడు మహాపండితుడులే. వ్యాసుడి కంటేనా? పైగా పరమ నైష్టికుడు. విశ్వామిత్రుడి కంటేనా? బహునీతిమంతుడు తెలుసా? విప్రనారాయణుడి కంటేనా? పరస్త్రీ పరాన్ముఖుడు. పుష్యశృంగుడి కంటేనా? వాడి బాబు కంటే. ఇంతులు తారసిల్లు వరకే, ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రణులెంతలేసి సామంతములాడిన తెగు మాటలు పల్కిన కామిని మణి కాంత తృగంచలాగ్ని కలికాలవమించుక పాటి సోకెనేని ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే కరుంగడే వెన్న పోలిక. నీకెవరు సమాధానం చెప్పగలరు? చెప్పక్కర్లేదు, నువ్వు ఆయన తీసుకురా. చింతామణి, మా అమ్మ వస్తుంది. ఎలా? నిన్ను తిడుతుంటే నేను చూడలేను. త్వరగా వెళ్ళు. ఆయన్ని మాత్రం తప్పకుండా తీసురా. నా మీద ఒట్టు, తప్పకుండా తీసుకురావాలి. మా అమ్మ సొమ్ము పిచ్చి కూడా వదిలిపోతుంది. నిన్ను దేవుళ్లాగా పూజిస్తుంది. తప్పకుండా తీసురా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళు. బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత బుగ్గేనిదేమిరా? దివ్యస్థలం బగు తిరుపతి కొండను కోతి మూకను పాదుకొలిపినావు. తతహంసతూలికా తల్పంబునందును చెడు నల్లులను సృష్టి చేసినావు. ప్రీతి నిండటి గులాబీ చెట్టులను వాడి మించటి ముండ్లు సృజించినావు. ప్రభువుల మందిర ప్రాంగణంబుల మూర్ఖజేత్రహస్తులను కల్పించినావు. సౌఖ్యముల కాకరములైన సాని ఇండ్ల బిటుల నెత్తురు పీల్చడి వేశ్యమాతలను మహాపిశాచముల కాపునిచినావు గదరా. వృథగాను నీ తెల్వి కాలిపోను. ఆ